సాధారణ జనాలు ఎందుకు భయపడుతూ ఉన్నారు మీడియాలతో మాట్లాడడానికి? ఎందుకు మాట్లాడిన వీడియోలు కూడా తొలగించండి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతా ఉన్నది? అదే కదా రౌడీయిజం అంటే, అదే రౌడీజం ఎక్కువైపోయింది. అప్పుడు ఏది ఇంత లేకుండే, ఇక్కడ 10 మంది లేకపోయింది, ఇక్కడ మొత్తం రౌడీలు అయిపోతున్నారు. ఇప్పుడు మన నవీన్ యాదవ్ గిచ్చినాడు, ఆయన పెద్ద రౌడీ షీటర్. రౌడీయిజం ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీలో రౌడీయిజం ఎక్కువైపోయింది. రౌడీలకు ఎవరైనా భయపడతారన్న? రౌడీల రాజ్యం నడుస్తున్నది ఇప్పుడు. ఎవడు రౌడీ? ఎవడండి రౌడీ? ఈ రౌడీల గుండెలకు ఏమైనా 8 చేతులు ఉంటాయా? నాకు అర్థం కాదు. ఈ కొమ్ములు ఉంటాయా? 8 చేతులు ఉంటాయా? లేకపోతే వాళ్ళ చేతులకు ఏళ్ళకి బదులు కత్తులు ఉంటాయా? తొక్కుడు తొక్కితే పాతాల్లోకం పోవాలి. ఎవడు రౌడీ? ఎవడండి రౌడీ? అమాయకుల్లాగా గొర్రెల్లాగా మనం భరిస్తే రౌడీ. మనమే పడతామరా ఎవడరా నా కొడుకు అంటే మళ్ళీ కడిపే కూడా పరిగెడతాడు. మనం తెలంగాణ పోరాట యోధులం. నేను పెద్ద పెద్ద రాకాసులతోనే కొట్లాడి తెలంగాణ ఈ గోకాసుని అడిగినోడేవాడు. ఆ స్ఫూర్తి రావాలి తెలంగాణలో. ప్రజలు రౌడీలకు భయపడే కాలం కాదు, రౌడీలు ప్రజలకు భయపడి పారిపోవాలి. ఆ చైతన్యం రావాలి.